హాయ్ అండి, ఎలాగున్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం అండి. ఇంక పొద్దున్నే లేచి ఇంకా అంట్లు గొడ్లు ఇంకా ఇంట్లో పనులు మొత్తం అయితే అయిపోయినాయి. సో హాసిని అయితే చక్కగా రెడీ చేశాను అనమాట. మేము ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంకా కొట్టుకైతే వెళ్తున్నాను. అనవండాను కానీ కర్రీ వండలేదు, కూరగాయలు అయితే అయిపోయినాయి. అందుకని చెప్పేసి మా నాయనమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాను కూరగాయలు తీసుకోవడానికి. అలానే సాస్కి సుహాసినికి ఇంకా టిఫిన్ కూడా తీసుకొస్తానండి. సాసురా రా, పూరి ఇడ్లీ పెడతారా? సరేనండి. ఇంకా అదేవిధంగా మా అక్కాయి కూడా వచ్చింది కదా, మా అక్కాయి కూడా ఏం కూర వండుతుందని చెప్పేసి కనుక్కొని వద్దాం రా. సాస్కి సుహాసినికి టిఫిన్ ఇప్పించుకొని కూరగాయలు తీసుకొని వస్తానండి. ఇంకా అలానే మా అమ్మ ఏం చేస్తుందో, మా అక్కాయిలు ఏం చేస్తున్నారు అనేది ఇంక ప్రతిదీ చూపిస్తాను. ఇంక ఇంట్లో పనులు మొత్తం అయిపోయినట్టే. ఇంక కర్రీ వండితే ఇంక సరిపోతుందండి. పల్లెటూరు లొకేషన్ చూపిస్తాను చూడండి. చూడండి పల్లెటూరు వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో. పచ్చని ప్రదేశం, పల్లె మొత్తం ప్రశాంతంగా ఉన్నాయి. ఎవరికి వాళ్ళ పనులకు వెళ్ళిపోయారనమాట. హాయ్ అండి, ఇప్పుడే మమ్మల్ని ఇంటికి వచ్చాను. ఇడ్లీ అయితే తింటున్నామండి. సుహాసిని నేనైతే అమ్మమ్మండి. సరే ఇది మమ్మల్ని. హాయ్ అబ్బాయి, బాగున్నావు అబ్బాయా? అక్కాయి అబ్బాయా నాకు టిఫిన్ తేటానికి పోయారు అబ్బాయా, నాకు టిఫిన్ తేటానికి పోయారు అబ్బాయి. ఇంకటి చూపి. సరేనండి, ఇంకా ఇక్కడికి రాగానే పూరీలు పైకి లేపు. ఇటు చూపి. పూరీలు అయితే లేవండి. ఇంక అందుకని చెప్పేసి ఇంక సుహాసినికి అయితే ఇడ్లీ తినిపిస్తున్నాను. మొహం పట్టదు, సారీ. సరేనండి, మా మమ్మీ అయితే ఇడ్లీ తెప్పించింది మాకు. సుహాసిని అయితే పూరీ తినదు. ఈరోజు అయితే ఇంక ఇడ్లీ తినిద్దండి. పట్టు. ఎట్టుంది సూపర్. సాస్ బాబు, నువ్వు ఇడ్లీ తింటావా పూరీ తింటావా? నన్ను చూపి. ఇడ్లీ తింటావా పూరీ తింటావా? ఆనా స్కూల్కి వెళ్ళాలి అలా పోవాలి అబ్బాయా. అమ్మనంటది. హాయ్ అబ్బాయి, మాట్లాడు. అమ్మమ్మ నన్ను మాట్లాడు. హాయ్ చెబుతుంది అమ్మమ్మ. తాత ఆడపోయాడు, అడుగు. తాతాడు పోయాడు అబ్బాయా. బాయ్ అబ్బాయా. మా బాయ్ తేటానికి పోయింది అబ్బాయా. సరేనండి, ఇంక మా నాయనమ్మ కొట్టుకెళ్తే కూరగాయలు అయితే ఏం లేవు. అందుకని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇంకా ఇంట్లో గుడ్లు ఉన్నాయి కదండి, ఇంకా గుడ్లు అయితే ఇంకా 6 కోడిగుడ్లు అయితే ఉడకబెట్టేస్తున్నాను. కోడిగుడ్లతో ఇంక ఈరోజు కర్రీ అయితే చేయబోతున్నాను. ఇంకా వేడివేడి అన్నం కూడా వండాను కదా, ఇంకా కూరగాయలు లేనప్పుడు ఇంక ఈ గుడ్లతోనే కర్రీ చేసుకోవడమేనండి. ఇంకేం చేస్తా. ఇంకా కోడిగుడ్లు అయితే ఉడకబెట్టేసాను కదా, ఉల్లిపాయలు ఇంకా టమాటాలు లేకుండా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకొని కర్రీ అయితే తాలింపేస్తాను. చూసేయచ్చు. కూరగాయలు లేని టైంలో ఇంకా కర్రీ ఎలా చేసుకోవాలో ఇంక ఈరోజు మీకు చెప్పబోతున్నాను అనమాట, చూపిపోతున్నాను అనమాట. చూసేయండి. ఆయిల్ అయితే పోస్తున్నాం కదా, ఆయిల్ బాగా వేడిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఆయిల్ అయితే బాగా వేడింది కదండి, పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకున్నాం. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అయితే బాగా మగ్గాలండి. మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకొని ఇంకా కోడిగుడ్లు ఉడికినాయో లేదో చూసేసుకున్నాం. ఎగ్స్ అయితే మనకు బాగా ఉడికినాయి కదండి, ఇది తీసేసుకొని ఇంకా చల్ల వాటర్ పోసుకొని ఇంక తొక్కలు తీసేసుకున్నాం. ఇంకా ఎగ్స్ మొత్తం అయితే తీసేసుకున్నట్టే కదా, చల్ల వాటర్ కూడా పోసేసుకొని తొక్కులు తీసేస్తాం. రాజీ, కర్రీ అయిందా? కర్రీ అయితే నువ్వేమో మీ ఇంటికాడ టిఫిన్ చేసి వచ్చావు, నాకేం ఫుల్ ఆకలి అవుతా ఉంది. ఎంతసేపు కూరగాయలు తీసుకుని వద్దామని వెళ్ళాను, అక్కడేం కూరగాయలు లేవు. అందుకని చెప్పేసి వచ్చి ఇంక ఉల్లిపాయలను ఎగ్ కర్రీ అని చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. గుడ్లు ఉడకబెట్టావా? గుడ్లు అయితే బాగా ఉడకబెట్టేసాను కదండి. ఇంక ఇలా మధ్యలో గుడ్డి తింటా ఉండదుగా ఇస్తా. మధ్యలోకి అయితే ఇలా కోసుకున్నాం కదండి, ఇంక లోపల గుడ్డ అనేది పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం అయితే ఇంక ఈ విధంగా తీసేసుకొని మొత్తం లోన గుడ్డు చెదరకుంటే ఇంక
పైన గుడ్డు ఒకటి కట్ చేసుకొని వండుకోవాలి. సరే తొందరగానే మరి. సరే బావా. సరేనండి, గుడ్లు మొత్తం అయితే ఇంక లోన గుడ్డు మొత్తం తీసేసుకొని ఇంక ఈ పైన ఉన్న లేయర్ మొత్తం అయితే ఇంక ఇలా కట్ చేసుకుంటున్నాం కదా. ఉల్లిపాయలు అయితే బాగా వేగిన తర్వాత కారం, పసుపు, సాల్ట్ ఇంక ఇవన్నీ వేసుకొని ఇంక ఈ గుడ్డు ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇంకా లోన గుడ్డు అనేది ఇంకా చెదరకుండా ఇంకా అంతే కర్రీలు వేసేసుకుంటే మనం భోజనం చేసేటప్పుడు చాలా టేస్టీగా అనిపించిద్ది తినేటప్పుడు. సరేనా, ఇంకా దీంట్లో అయితే కారం, పసుపు వేసేసుకున్నాం. పసుపు వేసుకున్నాం కదండి, కారం కూడా వేసుకొని మొత్తం కలిపి వేసుకొని ఇంకా గుడ్డు ముక్కలు వేసుకున్న తర్వాత అయితే సాల్ట్ వేసుకోవచ్చు. ఇవి మొత్తం అయితే బాగా వేగినట్టే కదా. ఇంక ఈ ఎగ్స్ ముక్కలు మొత్తం వేసుకొని లోన గుడ్డు కదలకుండా ఇంక మొత్తం కలిపి వేసుకున్నాం. సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలిపి వేసుకున్నాండి. ఓకే అండి, రాజకుమారి అయితే ఇంకా వేడి అన్నాను. అలానే ఇంకా రాజకుమారి ఎగ్ కర్రీ చేసింది అనమాట గ్రేవీతో. తర్వాత వచ్చేసి ఫ్రై చేసింది కదా, ఫ్రై ఇది రాజీ ఫ్రైతో పాటు కర్రీ కూడా చేయమన్నాను. ఇంకా ఒకసారి గ్రేవీతో చేసేసింది. ఇంకా త్వరగా భోజనం చేసేసి ఇంకా బయట మొక్కల పనులు ఉన్నాయండి. ఇంకా గార్డెన్ అవన్నీ శుభ్రం చేసుకోవాలి. ఏంటంటే ఇంకా ఫుల్ గాలి వస్తూ ఉంది కదా, ఇంకా మ్యాట్ మొత్తం తెగిపోతూ ఉంది, ఊడిపోతా. అవి మొత్తం కట్టేసి మళ్ళీ తర్వాత వెనకమాల బ్యాక్ సైడ్ వచ్చేసి పిచ్చి మొక్కలు పెరిగినాయి అండి. పిచ్చి మొక్కలు మొత్తం తీసేసి మనం మొక్కలు నాటుకుందాం రాజీ. నేను ఎగ్ ఫ్రై చేస్తే మళ్ళీ మా ఆయన వాళ్ళు నాకు డబుల్ పని చెప్పాడండి. ఏం పని చెప్పాను? నేను ఇలా ఫ్రై చేస్తే కొంచెం బాగా తింటాడులే అనుకున్నాను. అట్టే వస్తే తింటారు, ఇట్టయితే అన్నం కూడా తింటారు. ఫ్రై వద్దు అని చెప్పేసి మా ఆయన పేసి పెట్టలేకే టమాటాలు వేపి నూనెలు బాగా ఫ్రై చేసి మిక్సీ పట్టి ఇంకా ఎగ్ ఫ్రైలో కలిపాను. అది కొంచెం గ్రేవీ కింద చాలా బాగుంది కర్రీ అయితే. చాలా బాగుందని మీరు ట్రై చేసి తినండి, సరేనా? హాయ్ చెప్పరా సాస్ని. అంటారు బల్లో మేడం దండిద్దా చెప్పు, రోజు పేసి పెట్టమే బడికి పోనాను. ఎందుకని కమ్ము చక్కగా చదువుకో, గుడ్డు పెడతారు, పాలు పోస్తారు, మళ్ళీ ఆకుకూరలతో పప్పు అన్నంతో అన్నం పెడతారు, ఆట ఆడిపించిద్ది మేడం కదా. 1 వీక్ తర్వాత ఇంకా చూడండి కొరమేను చేపల పచ్చడి అయితే ఎలాగుందో, సూపర్గా ఉంది. టేస్ట్ చేశాను అనమాట, ఉప్పు సరిపోయింది లేదని చెప్పేసి. ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపించాలని చెప్పేసి హీట్ మిషను, తర్వాత వచ్చేసి వెయిట్ మిషను అన్ని దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట. మీరు కావాలనుకుంటే ఇంకా కొరమేను చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు, సరేనా? చాలా టేస్ట్గాను సూపర్గా ఉంది. ఇంకా 1 వీక్ అవుతుంది అన్నమాట. మనం ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనెగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం నూనె పీల్చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉందన్నమాట. చూడండి ఎలాగుందో. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి, ఓకేనా?